హాయ్, దిస్ ఇస్ మొహమ్మద్ అల్తాఫ్. ఇది సాయిశరణ రంగు. యాక్టర్ ప్రదీప్ దీపికా పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూలోకి వెళ్తే చెప్పురా. రేపు మమ్మ సినిమాల కొన్ని సీన్లు అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నాకు థియేటర్ నుంచి పోతుంది. అదే సినిమా బాగుంది, సీన్స్ లో కామెడీ పరంగా. చలో సినిమా స్టోరీలోకి వెళ్తే, ఎవరికి మంచి చేసినా రిటర్న్ హీరోకి చెడు జరుగుతుంది. అసలు ఊర్లో హీరోయిన్ ఊరికి వచ్చేసి ఊర్లో ఒకటే హీరోయిన్ అమ్మాయి ఉంటుంది, 60 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉంటుంది. ఆ ఊర్లో ఎవరు ఉంటారు కావద్దు, ఆ ఊర్లో నుంచి బయటకు ఎవరు రారు. సో హీరో ఎట్లా పోతాడు, హీరోయిన్ ఎట్లా తీసుకొస్తాడు, మళ్ళీ క్లైమాక్స్ లో పెళ్లి ఎట్లా చేసుకుంటాడు. సో హీరో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వల్ల కొన్ని ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో స్టోరీ పరంగా నిజంగా అద్భుతమైన స్టోరీ, నాకు మస్తు కంఫర్టబుల్ గా నచ్చింది స్టోరీ. సీరియస్లీ అంటే మెయిన్ పాయింట్స్ ఏమైంది సినిమాకి ఖచ్చితంగా చూడాలనుకుంటే కామెడీ, అది నీకు ఏమనిపించింది? కామెడీ ఎక్స్ట్రాడినరీ కామెడీ, గెటప్ సినిమా ఆర్గానిక్ కామెడీ. అంటే మనం ఇంత ముందు చాలా కామెడీ చూస్తున్నాం. బేసిక్ గా ఏమంటున్నా అంటే జబర్దస్త్ ఉంటాయి, జబర్దస్త్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అట్లాంటి కామెడీ ఉందా, అంటే సినిమా కామెడీ ఉందా ఫ్యామిలీ ఆడియన్స్ కి? జబర్దస్త్ కామెడీ డెఫినెట్ కాదు, అందుకే అంటున్నా ఆర్గానిక్ కామెడీ, సీన్ టు సీన్ కామెడీ. మొత్తం ఇంకా చైర్ లో నుంచి కింద పడి నవ్వే అంత కామెడీ ఉంది. కామెడీ కోసం డెఫినెట్ గా సినిమా చూడొచ్చు, అందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను స్టోరీ ఎట్లయితే ఫటాఫట్ చెప్పినో, యాజ్ ఇట్ ఈస్ సినిమా కూడా అట్లనే జరిగిపోతుంది. అండ్ నాకు అక్కడ అసంతృప్తి ఏంటంటే స్టోరీని, ఐ మీన్ కామెడీని అంత బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ ఎమోషన్ సీన్స్ ఎందుకు చేయలేకపోయిండు, అంటే మరి కాన్సన్ట్రేట్ చేయలేదా? ఇంకా ఎట్లా అనిపించింది అంటే, నాకు ఇప్పుడు హీరో ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో చెల్లి, వీళ్ళందరూ ఎట్లా అంటే నువ్వు నాకు చుట్టం, నేను నీకు చుట్టం, మరి ఇద్దరు ఒకరు తెలుసు కాబట్టి నమస్తే అన్న అంటే నమస్తే తమ్మి అనే రేంజ్ లా ఏదో సంబంధాలు ఉన్నాయన్నట్టే ఉన్నాయి. కానీ నిజంగా ఎమోషన్ అసలు ఏ యాంగిల్ లో కూడా నచ్చలేదు. లేదు, ఓన్లీ కామెడీ మీద అసలు ఎక్స్ట్రాడినరీ కామెడీ. బ్రహ్మాండంగా డెఫినెట్ గా సూపర్. వేణుల కిషోర్ కామెడీ సూపర్. ఇంకా కామెడీకి అసలు కామెడీ కోసం పోవచ్చు. అండ్ వీకెండ్ లో ఎవరైనా టైం పాస్ చేయాలి, సినిమా చూడాలి అనుకుంటే అసలు హ్యాపీగా సినిమాకి వెళ్ళి చూడొచ్చు. అన్ని నెగ్లిజెన్స్, ఇంకా అన్ని స్టోరీ అవన్నీ కాదు. స్టోరీ కూడా డెఫినెట్ గా బాగానే ఉంది, కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ అందులో అదే అంటున్నాను నేను. ఎందుకంటే సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. టీవీ షోస్ లా యాంకర్స్ ఎంట్రీ కానీ, లేకపోతే కంటెస్టెంట్స్ ఎంట్రీస్ ఎట్లుంటాయో కొన్ని విజువల్స్ అట్లనే చూపించింది, పెద్దగా నాకు ఎఫెక్టివ్ గా అనిపించలేదు. అండ్ రైటర్ మ్యూజిక్ మాత్రం నాకు మంచిగా అనిపించింది. సూపర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ బాగున్నాయి. అదే సినిమాని డైలాగ్స్తో కాకుండా ఎమోషన్స్తో రాణిస్తే, అంటే విజువల్గా ప్రజెంట్ చేసి ఉంటే అసలు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బట్ ఇంకా అది అందులో ఫెయిల్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఈ డైలాగ్ ఏంది, లేకపోతే ఈ విజువల్ ఏంది, అసలు సినిమాలో డైలాగ్ లేకపోతే సినిమా ఎట్లా అవుతుంది అని ఎవరైనా అడగవచ్చు. దానికి తేడా ఏం లేదు, జస్ట్ సింపుల్. మనం బొమ్మరిల్లు సినిమా చూసినాం. బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఇంకా చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ మదర్ వచ్చేసి కొట్టేస్తాను మిమ్మల్ని అని అంటారు. అక్కడ సింపుల్గా ప్రకాష్ రాజ్ రియలైజేషన్ ఏంటి అంటే, ఇన్నేళ్ళలో నా వైఫ్ నాకు అప్పుడు అపోజిట్గా అంటే లైక్ నన్ను అపోజ్ చేయలేదు, బట్ ఈరోజు ఈ మాట అన్నది ఏంటి అని ఒక అక్కడ అంత పీక్ ప్లేకు సీన్ లేచిన తర్వాత, ఆ డైలాగ్ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా రియలైజేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో డైలాగ్ అనేది అక్కడ అట్లా వాడాలి. సో అక్కడ జయసుధ గారు కొట్టేస్తాను మిమ్మల్ని అనే ప్లేస్లో మీ గురించి మేము ఎప్పుడన్నా నీకు ఆపోజిట్గా మాట్లాడి నా కొడుకు విషయంలో తప్పు చేసినాం అని పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, చిన్న డైలాగే. సో సినిమాలో సీన్కి డైలాగ్ అనేది అయితే సీన్ లేచిన తర్వాతనన్నా ఆ సీన్ ఇంకా ఎన్హాన్స్ చేస్తానికి ఉండాలి, లేదా లేచిన సీన్ని మళ్ళీ కొంచెం కూల్ డౌన్ చేస్తానికైనా డైలాగ్ ఉండాలి. కానీ డైలాగ్తోనే సినిమా నడిపిస్తా అనుకుంటే మాత్రం ఇంకా ఇట్లాంటి పరిణామాలే ఉంటాయి. సినిమాలో మొత్తం జరిగింది కూడా అది. అదర్వైజ్ సినిమా స్టోరీ, కామెడీ, ఎవ్రీథింగ్ ఫైన్. ఇంకా పోతే హీరో క్యారెక్టరైజేషన్లో కూడా కొన్ని ఫ్లాస్, అంటే లైక్ సహాయం చేస్తే ఆయనకి ఏదో ప్రాబ్లం. సో అందుకు అంత స్ట్రిక్ట్గా నువ్వు ఒక హీరో క్యారెక్టరైజేషన్ నువ్వు స్టిక్ ఉన్నప్పుడు అట్లనే సినిమా పోవాలి కదా. బట్ అక్కడ ఏం జరుగుతుంది, సినిమా మొత్తం కాంప్రమైజ్ అవుతుంది. మొత్తం క్లైమాక్స్ దాకా కూడా హీరో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు. సో నువ్వు ఆ హీరో ఒక క్యారెక్టరైజేషన్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు యాపిల్ చూపించి పైనాపిల్ టేస్ట్ ఇచ్చినట్టున్నది. ఇది యాపిల్ రా అన్నారు, పైనాపిల్ తినిపించేది. సో యాపిల్ మధ్యలో పడి పైనాపిల్ టేస్ట్ మర్చిపోయినట్టు, మేబీ ఆ మూమెంట్లో ఆ హీరో క్యారెక్టరైజేషన్ని అంత స్టిక్గా చూపించకపోయింది, అంత స్ట్రిక్ట్గా చూపించకపోయి ఉంటే లూజ్గా అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాడు హీరో అన్నట్టు మేబీ ట్రావెల్ అవుతుండేనేమో హీరో క్యారెక్టరైజేషన్. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి మనం మాట్లాడొచ్చు.
అసలు ఆమె గోల్ ఏందో, ఆమె ఎందుకుందో, ఏమవుతుందో, ఎందుకుందో ఉంది సినిమాలో. డెఫినెట్గా ఒక ఊరు కోసం, ఒక ఊరు బాగా కోసం, వాళ్ళ ఊరు మొత్తం ప్రపంచంలో వాళ్ళు కూడా రావాలి, అందరూ ఉండొద్దు. దాన్ని కొంచెం ఆ వేలో హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నది. బట్ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, తన గుణగణాలు ఏంటి, తను ఎందుకు సఫర్ అవుతుంది, యాంటాగనిస్ట్ ఎవరు, హీరో పర్స్పెక్టివ్లో కానీ, విలన్ అంటే ఎవరు లేదు ఇందులో, హీరోయిన్ పర్స్పెక్టివ్లో కానీ యాంటాగనిస్ట్ ఎవరు, ప్రొటాగనిస్ట్ ఎవరు, ఈ రెండు పోయినాయి. సో ఎండ్ ఆఫ్ ది డే సినిమా విషయానికి వస్తే వీకెండ్లో హ్యాపీగా పోయి కామెడీ కోసం సినిమా చూసి ఎంజాయ్ చేసి రావడానికి డెఫినెట్గా మనకి వస్తుంది. సినిమా తీసిపడేంత ఘోరంగా ఏం లేదు. బట్ నాకు కొన్ని విషయాలలో అసంతృప్తి ఉండి చెప్పిన. అండ్ బొమ్మరిల్లి ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో మరి బొమ్మరిల్లి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బొమ్మరిల్లి సినిమాకే పోవాల్సింది, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి ఎందుకు పోయాను అని అడిగేటోళ్ళు ఉంటారు. బట్ నేనేమంటున్నా అంటే ఒక సీన్కి డైలాగ్ ఎందుకు అవసరం అనేది ఒక ఎగ్జాంపుల్ చేసిన. బట్ బొమ్మరిల్లి సినిమాలాగా ఉండాలని నేను చెప్పాడు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ మీన్ సారీ పోనీ ఇంకా ఏదేమైనా కానీ కామెడీ కోసం మూవీ ఖచ్చితంగా పోండి, చూడండి, వీకెండ్లో తిరగండి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. డెఫినెట్లీ షూర్, డెఫినెట్లీ చేస్తుంది. అండ్ మాకు సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, కొంచెం సబ్స్క్రిప్షన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇట్లాంటి వీడియోస్ మరిన్ని ఇంకా మేము కూడా ఇంప్రూవ్ అవుతాం. మేము ఇంకా కూడా మంచి వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాం. సో అట్లా అన్నట్టు. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ మహమ్మద్ అల్తాఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.